తీసుకొని ప్రజలు మందన పొందినాడు. కానీ ఈరోజు ఆ బుక్కులు ఓపెన్ చేస్తాను, ఏ అధికారులు వస్తే బాగా ఇంకా లక్షణంగా 40 రోజులు అయినా కూడా అప్పుడు ఆ రోజు చేసిన అరాచకం చేసిన పోలీస్ అధికారులు కూడా ఈ రోజుకి ఎవరి మీద ఏ చర్యలు ఇంతవరకు తీసుకుని పాపాన పోలేదు. అదేవిధంగా నేను చెప్తాను, ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు, అది ఎట్లున్నదంటే పిచ్చోడు తిట్టుకున్నట్టున్నది. చంద్రబాబు నాయుడుకు ఈ రాష్ట్రంలో నీ మాదిరి 5 సంవత్సరాలు పరిపాలించేసి వెళ్ళిపోవాలా, పక్కదావ తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచన ఉండేది. ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే దేశంలోనే ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రధానమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుస్తూ ఉంది. అటువంటి వ్యక్తిని ఒక సమయం ఇవ్వు. ఈరోజు 40 రోజులైంది బాబు, నువ్వు 5 సంవత్సరాలు చేసిన అవినీతి, నువ్వు నీ మంత్రులు చేసిన అవినీతిని కొత్త గాడిలో పెట్టాలి. ముందు అవినీతులు లోడేదానికే సరిపోతుంది. కానీ నువ్వు ట్వీట్ చేసినవన్నీ నువ్వు ఈ రోజు అతని సమయం ఇవి కనీసం 3 నెలలు సమయం, 90 రోజుల్లో పూర్తిగా అవినీతి ఆయన మీకు సమయం ఇవ్వడం పూర్తిగా సమయం 90 రోజుల్లో సమయం వల్ల ఈరోజు పూర్తిగా 5 సంవత్సరాలు పూర్తిగా గాడిలో పూర్తిగా గాడి తెప్పిన పరిపాలన చేశావు నువ్వు. ఎక్కడ కానీ ఏ దాంట్లో కూడా పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఆ అవినీతిమయాన్ని తీస్తా ఉన్నాడు, ఒకటోటే శ్వేతపత్రం విడుదల చేస్తా ఉన్నాడు. దాన్ని తట్టుకోలేక నువ్వు ఈరోజు ఏదేదో 30 రోజులుగా 40 రోజులకు నీ ఇష్టం వచ్చిన ట్వీట్లు చేసుకుంటా అతనికి ఏదో నువ్వు పెద్ద సలహాలు సూచనలు ఇచ్చేవాడిని మాదిరిగా వ్యవహరిస్తున్నావంటే అతనికి నీ సలహాలు సూచనలు అవసరం లేదు. అతనికి పూర్తిగా అవగాహన ఈ రాష్ట్రం మీద దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నోడే, అన్ని అవగాహన ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాడు, ప్రతి ఒక్కటి కూడా మీరు చేసిన అవినీతిని బయట తెస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గాడిని పెట్టేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నువ్వు ఏదో మింగుడు పడలేక ఏదేదో ట్వీట్లు చేస్తా తప్పుదారిని పట్టిస్తే ఇప్పుడు శ్వేతపత్రం అంటాడు. నువ్వు పుంగునూరు మీదనే రిలీజ్ చేయి. నీ ఎంక్వైరీ ఫస్ట్ పుంగునూరు మీద గత 4 సంవత్సరాల నుంచి ఈ రోజు మీరు పని చేయండి. మీరు పొంగునూరు ఇన్ఛార్జిగా మీరు పొంగునూరులో గడిచిన 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి మీరు ఒక ఛార్జ్షీటో శ్వేతపత్రమో ఏదో మీరు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ది టాప్ కాన్స్టిట్యున్సీ కదా, లాస్ట్ 5 ఇయర్స్లో బాగా పేరు వచ్చిన నియోజకవర్గం అది, అంటే వివిధ కార్యకలాపాలతో.